హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లవల్ల యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 9 అనమాట. అండ్ టుడే ఇస్ సండే. అండ్ నేనైతే రెడీ అయిపోయాను. టైం 7 అయింది. యాక్చువల్లీ నేను ఎందుకు రెడీ అయ్యానంటే నందిగామ వచ్చిన ప్రతిసారి నేను విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తాం అలవాటు అనమాట. మ్యాక్స్ వెళ్తాను. ఎప్పుడన్నా ఇంకా కుదరకపోతే ఇంకా స్కిప్ చేస్తాను కానీ. సో యాక్చువల్లీ మొన్న ఫ్రైడే వెళ్ళాం కదా విజయవాడ. ఆ రోజు వెళ్ళాల్సింది కైవల్య పాస్పోర్ట్ కని వెళ్ళాం కదా. ఆ రోజే వెళ్ళాల్సిన గుడికి, బట్ లేట్ అయిపోయింది బాగా. సో అందుకని ఇంకా ఆ రోజు స్కిప్ చేసేసి ఇంకా ఈరోజు సండే, ఈరోజు వెళ్తున్నాను అనమాట. నేను ఒకదాన్నే వెళ్తున్నాను. కైవల్యాన్ని తీసుకెళ్దాం అనుకున్నాను కానీ బట్ ఎండ ఇబ్బంది పడుతుంది. అందుకని ఇంకా కైవల్యాన్ని తీసుకెళ్లకుండా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. అండ్ నేను వెళ్ళిన ప్రతిసారి ఓపుకుంటే కనుక మెట్ల పూజ చేస్తాను. సో ఈసారి కూడా మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తుందమ్మా? దుర్గమ్మ దగ్గరికి. సో నాకు చాలా చాలా నమ్మకం అనమాట దుర్గమ్మ తల్లి. నేను చదువుకున్నంత విజయవాడ కాబట్టి ఇంకా బాగా వెళ్ళేదాన్ని. అదే అలవాటు అయిపోయింది అనమాట. నందిగామ వచ్చిన ప్రతిసారి మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తాను. రీసెంట్గా 2 times వచ్చాను కానీ వెళ్ళడం కుదరలేదు. సో అందుకనే ఇంకా ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా ఈరోజు నా వెయిట్ అదంతా చూసేసుకొని ఇంకా బయలుదేరిపోదాము విజయవాడ. నాతో పాటు మిమ్మల్ని కూడా విజయవాడ తీసుకెళ్ళిపోతాను. మా కన్నమ్మ చూడండి ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావు కన్నమ్మ? ఇట్రా. రాదంట. ఎందుకు రాదు మరి. సో ఈరోజు డే 9 నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటని చూసేసుకొని మనం విజయవాడ బయలుదేరిపోదాం. ఓకే బాయ్. అండ్ విజయవాడ నుంచి వచ్చే వరకు నేను ఏమి తినను. మ్యాక్సిమమ్ ప్రసాదం ఏమైనా తీసుకుంటాను. అది కూడా ఇంటికి వచ్చి కూడా తీసుకోవచ్చు. సో నేను ఈరోజు ఏ ఫుడ్ తీసుకున్నాను ఏంటి అనేది కూడా డీటెయిల్గా చెప్పేస్తాను. ఈరోజు వ్లాగ్ మొత్తం చూసేసేయండి. అమ్మ ఎక్సర్సైజ్ తర్వాత ఫస్ట్ అమ్మ వెయిట్ చూసుకుంటుంది. $71.7 ఉన్నాను రా కైవల్య ఈరోజు వెయిట్ అయితే. సో 71.7 ఉన్నాను ఈరోజు వెయిట్. ఇంకా ఈరోజు నేను తీసుకునే ఫుడ్ ఏంటి అండ్ ఎక్సర్సైజ్ చేస్తాను చేయనా కూడా నాకు తెలీదు. సో ఇప్పుడైతే విజయవాడ బయలుదేరుతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ టుడేస్ వీడియో. ఎక్సర్సైజ్ సాయంత్రం వచ్చాక, ఇప్పుడు కాదు. ఇప్పుడు అమ్మ ఆచి ఎలా చేయాలి ఎక్సర్సైజ్? అదో అరుస్తుంది చూడు. నేనైతే ఇంటి దగ్గర నుంచి 7:30కి అట్లా స్టార్ట్ అయ్యాను. గుడి దగ్గరికి రీచ్ అయ్యేసరికి 8:45 అయింది. జనాలు మాత్రం చాలా ఫుల్గా ఉన్నారు. ఈరోజు సండే అనో లేకపోతే ఏమన్నా మంచి రోజు ఏమో కానీ బట్ ఫుల్గా ఉన్నారు జనాలు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. ఇక్కడ నుంచి నేను స్టెప్స్ దగ్గర నడుచుకునేసరికి ఈజీగా 1/2 గంట పైననే పడుతుంది. ఫైనల్లీ అట్ లాస్ట్ నేను మెట్ల పూజ స్టార్ట్ చేసేసరికి 9-10 అట్లా అయింది అనమాట. ఇక్కడ మెట్ల పూజ చేసే దగ్గర కూడా జనాలు ఉన్నారు ఫుల్గా. నేను స్టార్టింగ్లో ఎక్కువ మెట్ల పూజ చేసేదాన్ని కాదు. బట్ రీసెంట్ టైమ్స్లో మాత్రం మ్యాక్సిమం ట్రై చేస్తాను మెట్ల పూజ చేసుకుంటే వెళ్ళడానికి. ఎక్కువ నేను బీటెక్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. నా బీటెక్ 4 years కంప్లీట్ అయిపోయేలోపు నేను ఇంచుమించుగా ఒక 11-12 times చేసి ఉంటాను మెట్ల పూజ. ఇంకా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట చేయడము. వెళ్ళిన ప్రతిసారి ఒప్పుకున్నప్పుడల్లా చేసుకుంటాను. ఎక్కువ టైం కూడా పట్టదు, 1/2 hourలో అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నార్మల్ మెట్లు ఎక్కడం కంటే కూడా మెట్ల పూజ చేసుకుంటే ఎక్కడం కొంచెం ఈజీగానే అనిపిస్తుంది నాకైతే. డైరెక్ట్గా నార్మల్ మెట్లు ఎక్కేటప్పుడు కాలు కొంచెం నొప్పి అనిపిస్తుంది. మెట్ల పూజ దగ్గర ఏంటంటే కొంచెం ఆగి చేసుకుంటూ వెళ్తాం కదా. సో ఓకే, బాగుంటుంది మెట్ల పూజ కూడా. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎక్కువ స్టెప్స్ కూడా ఉండవు. మహా అయితే ఒక 200 నుంచి 250 దాకా ఉంటాయేమో, అంతకు మించి ఎక్కువ ఉండవు. మెట్ల పూజ చేయడానికంటే ముందు ఫోన్ తీసుకెళ్ళి సెల్ కౌంటర్లో పెట్టాలి. ఎందుకంటే మధ్యలో ఫోన్ చెకింగ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వీడియోస్ ఉండవన్నమాట ఆఫ్టర్ దర్శనం అయిపోయిన తర్వాతే. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ తీసుకొని వెంటనే రికార్డ్ చేసిందనమాట. మీకు అర్థమైపోతుంది నా బొట్లు చూస్తే దర్శనం అయిపోయిందని. టైం అయితే 10:30 అయిందనమాట. మెట్ల పూజ చేయడానికి ఒక 1/2 hour పట్టింది. దర్శనం అంతా కంప్లీట్ అయిపోవడానికి ఇంకొక 1 hour పట్టింది. సో ఓవరాల్గా 1.5 hourలో నేను దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాను. నేను గుడికి వెళ్ళిన ప్రతిసారి మ్యాక్సిమం ఫ్రీ దర్శనానికి వెళ్తాను. ఈరోజు కూడా అలానే వెళ్దాం అనుకున్నాను కానీ బట్ చెప్పాను కదా మీకు స్టార్టింగ్, ఈరోజు జనాలు చాలామంది ఉన్నారని చెప్పేసి ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళి కూడా ఇంకా చాలా టైం పట్టేటట్టు ఉందని చెప్పేసి వెనక్కి వచ్చి 100 rupees టికెట్ తీసుకొని వెళ్ళాను అనమాట. సో అందుకనే ఒక 1 hourలో దర్శనం అయిపోయింది. లేకపోతే ఇంకొంచెం టైం పట్టేది దర్శనానికి.
నేను రిటర్న్ నందిగామ వచ్చేసరికి టైము 12:30 అయింది. రమేష్ అను మా చిట్టి తల్లి వచ్చారనమాట. నన్ను బస్ స్టాండ్ నుంచి పిక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళడానికి. నేనైతే ఇప్పటి వరకు ఏమీ తినలేదు. బేసిక్‌గా పులిహోర ఉండుంటే తినేదాన్ని. బట్ ఈరోజు పులిహోర, చక్కెర పొంగలి ఏమీ లేవు. ఓన్లీ లడ్డు ఉంటే ఇంకా లడ్డు ఒకటి తీసుకొని ఇంటికొచ్చేసాననమాట. ఓన్లీ వాటర్ ఒకటే తాగాను ఇప్పటి వరకు. ఈరోజు నా ఫస్ట్ మీల్‌లో మినపగారెలు విత్ పల్లి చట్నీ అనమాట. కావాల్సినంత క్యాలరీస్ ఈరోజు నా ఫస్ట్ మీల్‌లో మాత్రము. ఎందుకంటే ఆయిల్ డీప్ ఫ్రైడ్ కదా! సో, ఆ మాత్రం ఉంటుంది. ఇక్కడ మా అమ్మాయి నాతో పాటు గారెలు తినమంటే గారెలు వద్దంట. నేను తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదం కావాలంట. వాళ్ళ అమ్మమ్మ గిన్నెలో పెట్టి ఇచ్చే వరకు డాన్స్ ఏసింది. ఒక డాన్స్ మామూలుగా లేదు. ఫైనల్లీ గిన్నెలో తీసుకొని వస్తుంటే మంచిగా బాసపట్లేసుకొని కూర్చుంది బుద్ధిమంతురాల్లాగా తినడానికి. ఈ మినపగారెల్లో ప్రోటీన్ ఉంటుంది బానే. 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వరకు తీసుకుంటున్నా. బట్ క్యాలరీస్ మాత్రం ఆల్మోస్ట్ 900 క్యాలరీస్ దాకా ఉంటుంది. మనం డైట్ ఎప్పుడైనా గానీ ఒక బ్యాలెన్స్డ్ డైట్ చేయాలనమాట. లైక్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నామని చెప్పేసి క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ అయితే తీసుకోకూడదు కదా! సో, క్యాలరీస్ కంట్రోల్‌లో ఉండాలి అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ బ్యాలెన్స్ డైట్ అవుతుంది. ఈరోజైతే నేను అంత బ్యాలెన్స్డ్ డైట్ ఏం చేయలేదు. నా ప్రోటీన్ కంటెంట్ బానే ఉంది డేకి. బట్ స్టిల్ నా క్యాలరీస్ మాత్రం కొంచెం డెఫిషియెంట్‌లో ఉండాల్సింది. ఈసారి ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకు తెలిసి ఈ 10 డేస్‌లో ఇదే ఫస్ట్ టైమ్ అనమాట నేను ఇంత క్యాలరీస్ తీసుకోవడము. బట్ ఇంటికొచ్చినప్పుడు అండ్ సండేస్ తప్పదు. ఇట్లాంటి రోజు ఒకటి వస్తదనమాట. అప్పుడు కాంప్రమైజ్ అయ్యి తినాల్సిందే. ఇంకా ఈరోజు ఆఫ్టర్‌నూన్‌కి నేను తాటి ముంజలు ఒక 4 అండ్ ఆల్మండ్స్, పీనట్స్ తిన్నాను. వీటన్నిటితో పాటు మా అమ్మ సజ్జ బూరలు చేసింది. ఇవి యాక్చువల్లీ నేను 2 డేస్ నుంచి తిందాం అనుకుంటున్నాను. బట్ నాకు టైం దొరకట్లేదనమాట. స్పేస్ దొరకట్లేదు తినడానికి. ఫైనల్లీ ఈరోజు ఏదైతే అయిందని చెప్పేసి క్వాంటిటీ ఎక్కువైనా గానీ తినేసాననమాట. బట్ బాగున్నాయి సజ్జ బూరలు. వీటిల్లో కూడా ప్రోటీన్ అవన్నీ బాగానే ఉంటుంది కానీ బట్ ఎంతైనా ఇది కూడా ఆయిల్ డీప్ ఫ్రైడే కదా! సో, క్యాలరీస్ ఇందులో కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంకోటి తిందాం అనుకోని కూడా అమ్మో ఇప్పటికే 2 అంటే చాలా ఎక్కువ అని చెప్పేసి ఆగిపోయాను. ఈ బూరలన్నిటిని సజ్జలతో చేస్తారు. నార్మల్ బూరలతో పోల్చుకుంటే ఇవి చాలా మంచిదే సజ్జలు కాబట్టి. బట్ ఆయిల్ డీప్ ఫ్రై కదా! లిమిటెడ్‌గానే తినాలి. నాతో పాటు తను కూడా తింటానని చెప్పి మా అమ్మ ఇచ్చింది కానీ బట్ వద్దని చెప్పేసి సబ్జా వాటర్ తాగుతుంది. తనకి సబ్జా వాటర్ అంటే చాలా చాలా ఇష్టము. రోజుకి ఆ చిన్న గ్లాస్‌తో కొంచెం తాగుతది. ఇంకా నా లాస్ట్ మీల్‌కొచ్చేస్తే అరికలు 150 గ్రామ్స్ తీసుకున్నాను అండ్ చికెన్ కర్రీ ఒక 300 గ్రామ్స్ అనమాట. మీకు ఇక్కడ క్వాంటిటీ తక్కువే కనిపించొచ్చు. బట్ చికెన్‌లో అరికలు టేస్ట్ బాగుంటుందో లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి కొంచెమే పెట్టుకున్నాను. వన్స్ బాగుంది అనుకున్న తర్వాత రిమైనింగ్ క్వాంటిటీ కూడా పెట్టుకొని తిన్నాననమాట. సో, అరికలు అయితే ఇట్లా ఉంటాయి. వీటిని ఒక 8 అవర్స్ నానబెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ గ్లాస్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఇది 3 మెంబర్స్‌కి అయితే వస్తుంది. మా అమ్మ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటది అండ్ నేను ఒక పూట. సో, 3 టైమ్స్ అయితే వస్తుందనమాట ఈ చిన్న గ్లాస్‌తో. 8 అవర్స్ నానబెట్టి కుక్ చేసేసుకోవాలి కంపల్సరీగా. అప్పుడు మంచిగా కుక్ అవుతాయన్నమాట. అండ్ మార్నింగే గుడికెళ్ళాను. ఇప్పుడు చికెన్ ఏంటి అని అనుకోవచ్చు మీరు. సో, సండే కాబట్టి నాన్ వెజ్ అనేది కామన్ అనమాట. సో, నేను గుడికెళ్ళొచ్చాను కాబట్టి చికెన్ తినకపోవడం ఇవన్నీ పెద్దగా పట్టించుకోను. నేను ఓన్లీ ఫ్రైడే తినను నాన్ వెజ్. సో, ఇంకా రిమైనింగ్ టైం మ్యాక్సిమం తింటాననమాట. గుడికి వెళ్ళే ముందయితే తినను. వెళ్ళొచ్చిన తర్వాత ఇట్ డిపెండ్స్. తినాలనిపిస్తే తింటాను లేకపోతే లేదు. సో, సండే కాబట్టి ఇంకా ఇంట్లో నాన్ వెజ్ కంపల్సరీ ఉంది కాబట్టి నాకు ఒకదానికి స్పెషల్‌గా మళ్ళీ వెజ్ కర్రీ ఇవన్నీ అంటే కష్టం కాబట్టి సో, ఇంక నేను తినేసాననమాట. సో, ఇదనమాట ఈరోజు నేను తీసుకున్న ఫస్ట్ మీల్ ఆఫ్టర్‌నూన్ అండ్ లాస్ట్ మీల్. ఈరోజైతే క్యాలరీ కౌంట్ ఖచ్చితంగా పెరుగుతది. ఐ నో దట్. ఇంచుమించుగా ఒక 2000 క్యాలరీస్ దాకా అయ్యి ఉంటది. బట్ ప్రోటీన్ కూడా బాగుంది. ప్రోటీన్ మెయింటైన్ చేసుకున్నాను కానీ మంచి క్వాలిటీ క్యాలరీ ఫుడ్ అయితే తీసుకోలేదు. నేను ఈరోజు తీసుకున్న మీల్స్‌లో ఎంత క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఉంది అనేది లాస్ట్‌లో డిస్ప్లే చేసేస్తాను. అక్కడ చెక్ చేసేసేయండి. అండ్ మీలో ఎవరైనా నా ఫస్ట్ 8 డేస్ ఆఫ్ జర్నీ మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇచ్చాను. ప్లీజ్ డు చెక్ ఇట్ అవుట్. సో, ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బాయ్.